అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు. ఇప్పుడైతే ఎక్సలెంట్ హిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు ఏంటి అంటే కనుక 400 ఏళ్ల క్రితం నుంచి కూడా ఇక్కడైతే విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. అలాగే ఒక గ్రామంలోని పెద్దలకు స్వప్నంలో స్వామివారైతే దర్శనమిచ్చి నేను పలానా చోట ఉన్నాను, అక్కడికి వెళ్ళి వెతికితే నా విగ్రహాలు దొరుకుతాయి అని చెప్పటము. అలాగే ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ని దాటి ఎద్దులైతే ముందుకు వెళ్ళలేకపోయాయి అన్నమాట. మరి ఇంత హిస్టరీ అలాగే ఇన్ని ట్విస్టులు ఉన్న టెంపుల్ దగ్గరికి అలాగే ఆ హిస్టరీ తెలుసుకోవడానికి మనం వెళ్ళకపోతే ఎలా చెప్పండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పదండి వెళ్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది అన్నమాట ఆలయం. ఇక హిస్టరీలోకి వెళ్ళిపోతే పూర్వం ఇక్కడ పాతకోట అని ఒక గ్రామం ఉండేదన్నమాట. అప్పుడు ఆ గ్రామ పెద్దలకు లక్ష్మీనారాయణ స్వామి వారు కల్లో కనబడి, నేను ఇక్కడే దశగుట్టలు అనే ప్రాంతంలో ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి మీ ప్రాంతంలో ప్రతిష్ఠించుకోండి అని చెప్పారనమాట. అందుకని వాళ్ళు వెళ్ళి ఎంతగానో శోధించిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటి అంటే అక్కడే ఉన్నారు స్వామివారు అని. ఎంతో సుందరమైన రూపంలో స్వామివారు వాళ్ళకి దర్శనమిచ్చారనమాట. అప్పుడు ఆ స్వామివారి విగ్రహాన్ని తీసుకొని వస్తూ ఉండగా కొంత దూరం తర్వాత ఎడ్ల బండి ఆగిపోయిందనమాట. అంటే ఇప్పుడంటే కార్లు అన్నీ ఉన్నాయి, అప్పట్లో ఎడ్ల బళ్ళే కాబట్టి ఎద్దులు అక్కడ దాకా వచ్చిన తర్వాత ఆగిపోయాయి అనమాట, ఎక్కడికి కదలకుండా ఉండడంతో స్వామివారు ఒకవేళ ఇక్కడే ఉందామని అనుకుంటున్నారేమో అని ఇక్కడ గుడి నిర్మించడం జరిగింది. అలాగే ఆ పాతకోట నుంచి ప్రజలందరూ కూడా స్వామివారు ఇక్కడే కొలువై ఉన్నప్పుడు మనం కూడా ఇక్కడే ఉందామని ఇక్కడికైతే అందరూ కూడా వచ్చి ఇక్కడే ఇల్లు నిర్మించుకోవడం అలా చేశారనమాట. అయితే ఆ పాతకోట అనే గ్రామానికి కరెక్ట్గా వెనక వైపు ఇప్పుడున్న వెంకిర్యాల అయితే ఉందన్నమాట. సో అప్పట్లో వెనికిరాల అనేవారు, కాలక్రమంలో వెంకిర్యాలుగా మారింది. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే స్వామివారిని మొక్కుకున్న తర్వాత తీరని కోరికలు కూడా తీరుతూ ఉంటాయి అని చెప్పైతే ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ చుట్టుపక్కల నుంచి ఎంతోమంది ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకోవడము, తమ కోరికలు తీరాలని మొక్కుకోవడము, తర్వాత కోరికలు తీరిన తర్వాత మళ్ళీ మొక్కు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అలాగే భక్తులు భారీ ఎత్తున స్వామివారిని దర్శించుకోవడము, బ్రహ్మోత్సవాల్లో పూజలు చేయించుకోవడము జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఎక్కడుంది దేవాలయం అంటే మాత్రం హన్మకొండ వెంకిర్యాలలో అయితే ఉందండి, తెలంగాణ. సో కుదిరితే కనుక ఒకసారి రావడానికి ట్రై చేయండి, కుదరకపోతే మాత్రం ఈ వీడియోలో అయినా స్వామివారిని దర్శించుకోండి. సో మొత్తానికైతే ఈరోజు మనం లక్ష్మీనారాయణ స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. అలాగే ఈ విగ్రహాలేనండి 400 ఏళ్ల క్రితం అయితే ప్రతిష్ఠించబడ్డాయి గ్రామస్తుల చేత. సో నిజంగా చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ఖచ్చితంగా ట్రై చేయండి, లేదా ఈ వీడియో ద్వారా అయినా కానీ దర్శనం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియోస్తో మిమ్మల్ని ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటాను. నేను మీ ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు. థ్యాంక్ యూ.